మనిషిని మాత్రమే సృష్టించాడు. కానీ మనిషి కులం, మతం, ప్రాంతం, రంగు, ఉన్నోడు లేనోడు అని రకరకాలుగా మనుషులకి గీతలు వేశాడు. ప్రపంచ దేశాలు అన్నిట్లో కూడా చాలా గీతలు ఉన్నాయి ఇలా వేరు చేసేది. సో మన భారతదేశంలో ఉన్న ప్రథమ గీత కులం. ఈ కులం గొడవల్లో ఎన్నో మంది ప్రాణాలు పోయారు. అలాంటి ఒక ఘోరమే ఈ స్కిట్. ఆనాడు సమరయ స్త్రీ, యూదుల బానిస స్త్రీ, ఊరి బయట బావికాడ యేసు ప్రభువును కలుసుకొన్నది. ఆత్మదాహం తీర్చుకొన్నది. ఈయన క్రీస్తు కాడా అని తన ప్రజలకు సాక్ష్యమిచ్చింది. నిజముగా ఈయన లోకరక్షకుడు అని ఆ ప్రజలు సాక్ష్యమిచ్చారు. అదే క్రిస్మస్ సందేశం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఈనాడు మరో సమరయ స్త్రీ, పేరు కోయెల, రంగు నలుపు, మనసు తెలుపు, స్వరము తేనె లొలుకు. అలా పాడుకుంటూ తన మేకల మందను మేపుకుంటూ ఊరి బయట బావి కాడకొచ్చింది. అంటరాని బావి. బావి మీదున్న అక్షరాలు చదువుకున్నది, వింతగా నవ్వుకున్నది. గబగబా నీళ్లు తోడి తన మందకు నీళ్లు పెట్టింది. తన దప్పిక తీర్చుకున్నది. అంతే, గ్రామం గుప్పుమన్నది. గ్రామ పెద్ద దేముడు నిప్పుగక్కాడు. గ్రామ బొడ్రాయి కాడ పంచాయతీ జరిగింది. కోయెల తల గొరిగించారు. నడి బజారులో నగ్నంగా నడిపించారు. స్త్రీతత్వం సిగ్గుతో చచ్చిపోయింది. కొలట చీకట్లో చిందులేసింది. అంటరాని బావి కంటనీరు పెట్టింది. చావు చేతులు చాచింది. జీవచ్ఛవంలా కోయెల కదిలింది.
కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మా కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా కోయిలమ్మ కోయిలమ్మ కన్నీరేలమ్మా కొమ్మ కొమ్మన క్రిస్మస్ పూలు పూచేనమ్మా కమ్మ కమ్మని క్రిస్మస్ పాటలు పాడేనమ్మా కోయిలమ్మ కోయిలమ్మ కులకాటుకు యేసు రక్తమే ఆ దేవుడిచ్చిన స్వస్థతమ్మా మతపోటుకు యేసు ప్రాణమే ఆ దేవుడిచ్చిన జీవమమ్మా కల్వరిలో సిలువలో కల్వరిలో సిలువలో కన్న క్రీస్తు కోయిలవమ్మా నిజ క్రిస్మస్ కోయిలవమ్మా ఈ విధముగా కోయిల మరణించింది. కాదు కాదు, కులకాటుకు కోయిల బలి అయింది. దేవుడు మనిషిని సృష్టించాడు, మనిషిని మాత్రమే సృష్టించాడు. కానీ మనిషి మాత్రం కులం, మతం, ప్రాంతం, రంగు, భాష, ఉన్నోడు లేనోడు అని రకరకాలుగా మనిషికి మధ్య గీతలు గీస్తూ వచ్చాడు. మన భారతదేశంలో కూడా ఇలాంటి గీతలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రథమ స్థానంలో ఉన్న గీత కులం. మొదటిలో చేసే పనిని బట్టి పుట్టిన కులం కొంతకాలంకి వంశ పారంపర్యంగా మారింది. ఇంకొన్ని సంవత్సరాలకు చిన్న కులం పెద్ద కులం అని మారింది. ఇంకొన్ని సంవత్సరాలకు అవి మావి ఇవి మీవి అని మారింది. ఆఖరికి ఒకరికి ఒకరు క్రూరాతి క్రూరంగా చంపుకునే వరకు వెళ్ళింది. ఆనాడు మొదలైన కులహత్యలు నేటి వరకు కూడా జరుగుతున్నాయి. మరలా చెప్తున్నాను, దేవుడు మనిషిని మాత్రమే సృష్టించాడు. ఆ మనిషిని ఎంతో ప్రేమించాడు. ఎంతలా ప్రేమించాడు అంటే ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొందేంతగా ప్రేమించాడు. యేసు ఆ శిలువలో మనిషిని విడదీసిన కుల కట్లు తెగగొట్టి, కుల కొరడ సహించి, మనసును విరచేసిన మతముట్లు పడగొట్టి, మతముండ్లు భరించి, దైవమానవ సమసమాజ దేవుని రాజ్య స్థాపనలో తన రక్తాన్ని ప్రోక్షించి, ప్రాణాన్ని సమర్పించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. కుల పాప క్షమాపణ యేసే, మత శాప విమోచన క్రీస్తే. కుల కుష్టు నివారణ యేసే, మత మష్టు నిర్మూలన క్రీస్తే. దేవుడు సృష్టించిన ఈ మనిషిని మనిషిలా ప్రేమిద్దాం. థ్యాంక్ యూ ఆల్.
పిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని. మతమొచ్చోని నేను, మతే లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. నా కులం నా కళ్ళు పొడిచిందిలే, నా మతం నా మనసు విరిచిందిలే. కులముక కల్పనయే, మతముక మతి భ్రమయే. కులవెలి మత బలి మోసం మోసమేలే. కుల పిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని. మతముచ్చోని నేను, మతే లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా. నా అంశం నా కులం తప్పిందిలే, నా వంశం నా మతం మరచిందిలే. నా అంశం నా కులం తప్పిందిలే, నా వంశం నా మతం మరచిందిలే. పుట్టుకలో లేని కులం బ్రతుకుల ఎందుకులే, మరణముల రాని మతం మోక్షములో లేదులే. కుల పిచ్చోని నేను, కళ్ళు లేని కబోదిని. మతముచ్చోని నేను, మతే లేని ఉన్మాదిని. ప్రభుదేవా పరలోక రాజా, నీ రాజ్యములో నన్ను చేర్చు దేవా. దేవుడు సృష్టించిన ఈ మనిషిని మనిషిలా ప్రేమిద్దాం. థ్యాంక్ యూ ఆల్.